హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్నది BSK టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూమ్లో రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈరోజు వివో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. VIVO X21 అని చెప్పి ఫ్లిప్కార్ట్లో 36,000కు లాంచ్ చేసింది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి 35,990 రూపాయలు. అయితే ఈ రోజు ఈ ఫోన్ లాంచ్ చేయడంతో పాటు ఈ రోజే ఈ ఫోన్ అవైలబిలిటీలో తెచ్చింది. ఫ్లిప్కార్ట్లో మనం కొనుక్కోవచ్చు బ్లాక్ కలర్ వేరియంట్ ని. అయితే అందరూ వివో కొత్త ఫోన్ లాంచ్ చేస్తుందంటే ఎపెక్స్ కాన్సెప్ట్ ఫోన్ ని లాంచ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వీళ్ళు ఎపెక్స్ కాన్సెప్ట్ ఫోన్ అయితే లాంచ్ చేయలేదు. దాని బదులుగా X21 ని లాంచ్ చేశారు. ఇప్పుడు వివో X21 యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఈ ఫోన్లో స్పెషాలిటీ ఏమంటే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇంతకు ముందు చూసిన అన్ని ఫోన్స్లోనూ ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్ లేదా హోమ్ బటన్ దగ్గర ఉండేది. అయితే వివో X21 లో మాత్రం అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకు కనబడదు. మనం జస్ట్ డిస్ప్లేని టచ్ చేస్తే ఆ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్లాక్ అవుతుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఈ ఫోన్లో 6.28 ఇంచ్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే ఉంది. 19:9 రేషియోలో వస్తుంది ఈ ఫోన్ కూడా. ఈ ఫోన్ కి నాచ్ కూడా ఉంది. ఆల్రెడీ మనకు తెలిసిందే సూపర్ ఎమోలెడ్ డిస్ప్లేస్ ఎక్కువ బ్యాటరీని సేవ్ చేస్తాయి. ఈ స్క్రీన్ యొక్క రిజల్యూషన్ వచ్చి HD+ రిజల్యూషన్ 2280x1080 పిక్సెల్స్ తో వస్తుంది ఈ ఫోన్. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే 2.2 GHz 14 నానోమీటర్ టెక్నాలజీతో బిల్డ్ అయిన స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ని యూజ్ చేశారు ఈ ఫోన్లో. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. దీంట్లో 4 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, 4 నార్మల్ కోర్స్ ఉంటాయి. ఇక GPU కూడా Adreno 512 GPUని యూజ్ చేశారు. ఇక మెమరీ విషయానికి వస్తే ఈ ఫోన్ 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఓన్లీ 1 వేరియంట్ మాత్రమే వాళ్ళు రిలీజ్ చేశారు ఈరోజు. అంతేకాకుండా ఈ ఫోన్కి ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ పెట్టి మనం 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక వెయిట్ విషయానికి వస్తే ఈ ఫోన్ 156 గ్రామ్స్ ఉంటుంది. 7.37 మిల్లీమీటర్స్ థిక్నెస్ ఉంటుంది ఈ ఫోన్. ఇక నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరాస్ ఉన్నాయి. అయితే ప్రైమరీ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా 1.8 అపర్చర్ తో వస్తుంది. సెకండరీ 5 మెగాపిక్సెల్ కెమెరా f2.2 అపర్చర్ తో వస్తుంది. అంతేకాకుండా ఈ కెమెరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ HDR ఉంది. స్లో మోషన్, లైవ్ ఫోటో, పోర్ట్రైట్ షాట్స్, పనోరామా, అల్ట్రా HD, ప్రొఫెషనల్ మోడ్, టైమ్ ల్యాబ్స్, ఫేస్ బ్యూటీ, AR స్టిక్కర్స్ కూడా ఉన్నాయి ఈ కెమెరాలో. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. LED ఫ్లాష్ కూడా ఉంది. ఫ్రంట్ రేర్ సైడ్ కూడా LED ఫ్లాష్ ఉంది. నేను చెప్పడం మర్చిపోయాను. ఇక ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అపర్చర్ వచ్చి f2.0 అపర్చర్ తో వస్తుంది ఈ కెమెరా. ఇక ఫ్రంట్ కెమెరాలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పోర్ట్రైట్ షాట్ ని తీయొచ్చు. బోకే ఎఫెక్ట్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫోన్ లో. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 3200 mAh బ్యాటరీ ఉంటుంది ఈ ఫోన్ లో. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ ఫోన్. అలాగే వీళ్ళ కస్టమ్ OS ఫన్ టచ్ OS 4.0 మీద రన్ అవుతుంది ఈ ఫోన్. ప్రస్తుతం ఇది ఫ్లిప్కార్ట్ లో ఓన్లీ బ్లాక్ కలర్ వేరియంట్ మాత్రమే అవైలబుల్ లో ఉంది. ఇక సిమ్ స్లాట్ విషయానికి వస్తే ఈ ఫోన్ కూడా హైబ్రిడ్ సిమ్ స్లాట్ కలిగి ఉంది. ఒకేసారి 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ యూజ్ చేయలేము. ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ యూజ్ చేయాలి, లేదా 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేయాలి అంతే. ఇక 3.5mm ఆడియో జాక్ కూడా వీళ్ళు మిస్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఫ్లాగ్షిప్ డివైసెస్ అన్నిట్లోనూ 3.5mm జాక్ మిస్ అవుతుంది. ఇక సెన్సార్స్ విషయానికి వస్తే కామన్ గా అన్ని ఫోన్స్ లో ఉండాల్సిన సెన్సార్స్ అన్ని ఉన్నాయి. ఇక స్పెషల్ గా మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వస్తుంది ఈ ఫోన్ లో. ఇది ఫ్రెండ్స్ టోటల్ గా వివో X21 గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మా ఛానల్ గురించి మీ కామెంట్స్ కింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం నన్ను నా వాట్సాప్ గ్రూప్ లో కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. థ్యాంక్ యూ.